భయ ఇప్పుడే సుందరం మాస్టర్ మూవీ చూసాను, చాలా బాగుంది. వైవి హర్ష అన్న ఏమన్నా యాక్టింగ్ చేసిన మామూలుగా చూసినంతసేపు అలా చూస్తూ ఉండిపోయినాం. నిజంగా అప్పుడు కామెడీ పంచులు కానీ ఇప్పుడు సినిమా ఫుల్ అంతా హీరోగా చేస్తుంటే అయితే వండర్ఫుల్. నిజంగా చూస్తున్నంతసేపు అలా అన్నం చూసుకుంటూ ఉండిపోయినాం. నిజంగా ట్రైబల్ ఏరియాకి సంబంధించి ఇంత సిచ్యువేషన్గా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్వతంత్రం ఇప్పుడు వరకు కూడా నిజంగా 2024 ఈ సంవత్సరం వరకు కూడా ట్రైబల్స్ ఇలా ఉంటారు, ఇలా జరుగుతుందన్న మాత్రం ఎవరికి తెలియదు. నిజంగా ట్రైబల్స్ గురించి తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నిజంగా ఈ సినిమా సుందర మాస్టర్ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి. నిజంగా అలాగే దివ్య గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నిజంగా సూపర్. నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే అల్టిమేటెడ్ భయ్యా, నాకు బాగా అనిపించింది. అలాగే డైరెక్షన్ నిజంగా వండర్ఫుల్. అంటే ఇలాంటి స్టోరీ తగ్గట్టు ఆ లొకేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ అసలు సూపర్. ఎక్కడ ఏమాత్రం తగ్గలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అలాగే మన ఆదర్శ్ బాలకృష్ణ గారు కూడా తెలుసు కదా మీకు, నిజంగా సార్ నిజంగా చాలా బాగుంది. అసలు మీ క్యారెక్టర్ కూడా ఒక పెద్ద క్యారెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ చూసుకుంటూ పోతుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంది. ఆ సాంగ్స్ కూడా నాకు 2 సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి భయ్య. ఒక్కసారి చూసి మళ్ళీ చూడాలనిపిస్తుంది. సూపర్. నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూడండి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి భయ్య. ప్రొడ్యూసర్స్ మాత్రం మంచి లాభాలు తెచ్చిపెడుతుంది ఈ సినిమా, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. నాకు మాత్రం బాగా నచ్చింది భయ్య. ఏమన్నా యాక్టింగ్ అన్న నిజంగా అప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసుకుంటూ ఫుల్ లెంత్ సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు. సూపర్. నిజంగా ఒక హీరోగా అయితే అల్టిమేట్గా కనపడాడు. అంటే ఎక్కడ యాక్టింగ్ పరంగా చూసుకుంటే కూడా నార్మల్ అంటే ఒక సినిమాకి తగ్గట్టు ఎట్లా ఉండాలో అలానే ఉంది. సూపర్. నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూడండి, ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు చాలా తక్కువ వస్తాయి కాబట్టి తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సూపర్. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఓకే, ఎలా ఉంది ఎలా ఉందండి? ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉందండి? బాగుందన్న, నిజంగా బాగుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్ సూపర్ ఎక్సలెంట్. మంచి మెసేజ్. ఎలా ఉందన్న? బాగుంది బ్రో, చాలా బాగుంది. ఎలా ఉంది బ్రో? గుడ్ మెసేజ్, గుడ్ మెసేజ్. మోరల్ వాల్యూస్ ఎలా ఉంది? వాల్యూస్ బాగున్నాయి. గుడ్ మెసేజ్. ఎలా ఉంది సినిమా? సూపర్. ఎలా చాలా బాగుంది. మంచి సెంటిమెంట్స్, గుడ్ వాల్యూస్ ఉన్నాయి. బాగుందన్న, బాగుందన్న. మూవీ ఎక్కాలంటే బాగా డెప్త్ ఉండాలి. అంటే చాలా కనెక్టెడ్ ఉంది మూవీ. సెకండ్ హాఫ్ చాలా డీప్ ఉంది. చెప్పండి. సెకండ్ హాఫ్ చాలా డీప్ ఉంది. మేబీ ఫ్రెండ్స్తో చూస్తే ఎక్కదేమో, పర్సనల్గా కనెక్టెడ్. చాలా బాగుంది. ఎలా ఉందన్న? ఎలా ఉంది? ఎలా ఉందన్న? చాలా బాగుంది. సూపర్ ఉందన్న. ఇప్పుడే సుందరం మాస్టర్ అనే సినిమా చూసి వచ్చానన్న. ఏంటంటే ఈ మూవీలో వైవ హర్ష గారు ఏంటంటే తనదైన పాత్రలో ఒక కామెడీ, అతని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసి ఏంటంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఈ మూవీ నుంచి కూడా అతనికంటూ ఒక కామెడీ గుర్తింపు ఉందని చెప్పేసి మళ్ళీ మెప్పించారన్న. నిజంగా సుందరం మాస్టర్ అనే పాత్రలో నటించడం కాదన్న, జీవించాడు వైవ హర్ష గారు. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. మూవీ సబ్జెక్ట్ స్టోరీ ఏంటంటే మనసులో ఉన్న బాధలన్నీ బయటికి చెప్పుకొని మనలో ఉన్న భారాన్ని దింపేసుకోవాలి. అండ్ మనుషుల మధ్యలో ఉన్న ఒక ఇథిక్స్ వాల్యూస్ గురించి, ఒక గుడ్ థింగ్ ఆఫ్ వాల్యూ గురించి చాలా బాగా చూపించారన్న. మూవీ విషయానికి వస్తే సింపుల్గా స్టోరీ కంటెంట్, నిజంగా ఇలాంటి స్టోరీస్, ఇలాంటి కంటెంట్సే రావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిజంగా ఈ కళ్యాణ్, మన డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అంటే ఈ సుందరం మాస్టర్ సినిమా అన్న. మన ప్రొడ్యూసర్ రవితేజ గారు ఈ మూవీని తెరకెక్కించడంలో నిజంగా ఇలాంటి మూవీ రావడం నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు నిజంగా ఎన్నో మరి ఇంకెన్నో రావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అన్న. ఓవరాల్గా చూసుకుంటే మూవీ అయితే వన్ ఆఫ్ ది ఒక కామెడీ బ్యాక్డ్రాప్తో నడుచుకుంటూ వెళ్ళిపోయిందన్న. మూవీ నిజంగా మూవీ అయితే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి రండి, వచ్చి చూడండి, ఆదరించండి.